ఈరోజు మన మధ్య గాలి ఉంది. గాలి లేదన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ప్రతి క్షణాన్ని గాలిని తీసుకుంటున్నాం, విడిచిపెడుతున్నాం. అంటే గాలి ఉన్నదని మనం నమ్ముతున్నాం. కనబడుతుందా గాలి? కనబడటం. అది మన చుట్టూ ఉంది, మనతో ఉంది, ఎల్లప్పుడూ మనతోనే ఉంది. అలాగే దేవుడు కూడా మనతో ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు, మన పక్షాన్ని నిలిచే దేవుడు. అన్నిటిలోనూ, అన్నిటి యందు ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. చూడండి, మనం రోజు తాగే పాలు ఉన్నాయి కదా, చూడ్డానికి పాలు కనబడతాయి. ఆ పాలలో నుంచి చాలా పదార్థాలు వస్తాయి. పాలలో నుంచి పెరుగు వస్తుంది, అదే పాలలో నుంచి నెయ్యి వస్తుంది, అదే పాలలో నుంచి మజ్జిగ వస్తుంది, అదే పాలలో నుంచి వెన్న వస్తుంది. ఈ రకంగా చెప్పుకుంటే ఎన్నో పదార్థాలు ఆ పాలలో నుంచి ఉత్పత్తి అవుతాయి. అలాగే దేవుడు కూడా ఈ లోకంలో అనేక చోట్ల, అనేక ప్రాంతాలు, అనేక మనుషుల మధ్య ఆయన నివసించగలిగిన దేవుడు, ప్రతి చోట ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నివాసము నిత్యము మనతో ఉన్నది అనేది మనం గ్రహించాలి.